హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మీకు చిన్నగా రంగోలీ అయితే వేసిన అనమాట. సో ఆ వీడియో అయితే షేర్ చేయబోతున్నాను. నా దగ్గర వేరే కలర్స్ ఏవి లేవు, సో వైట్ అండ్ రెడ్ మాత్రమే ఉండిండే అనమాట. ఇట్లా తులసమ్మ దగ్గర ఇట్లా చిన్నగా ట్రెడిషనల్ ముగ్గు వేసి, తర్వాత ఇక్కడ ఏమంటారు చెట్ల కోసం కొంచెం స్పేస్ వదిలినాం కదా. సో ఇక్కడ అన్ని చెట్లు అయితే అన్ని ఎండిపోయినాయి. అయితే ఇంకా సమ్మర్ కదా, మంచి మంచి మొక్కలు, ఫ్లవర్స్, ఈసారి అయితే అన్ని ఫ్లవర్స్ పూసేవే తీసుకొచ్చి పెట్టాలని అనుకుంటున్నా. ఇదైతే బచ్చలి కూర తీగ. సో పాతదంతా తీసేసిన మళ్ళీ చిన్న మొక్క వస్తే ఇట్లా తగిలించింది అనమాట. ఇదైతే బొండుమల్లె చెట్టు అండ్ ఇదైతే షో ఫ్లవర్స్ ప్లాంట్ అన్నమాట. ఈ బొండుమల్లె చెట్టు నేను మొన్న మహబూబ్నగర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చి పెట్టిన. సో అతుకుతుందో లేదో చూడాలి. ఒకసారి ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేసిన కరివేపాకు చెట్టు. సో ఇంట్లో వరకు ఎనఫ్ అనమాట, నాకైతే సరిపోతుంది. ఫ్రెష్ కరివేపాకు వాడుకుంటా అనమాట. సో పుదీనా కూడా అంత చాలా ఉండిండే, అంతా తీసేసిన, మళ్ళీ నాటాల్సి ఉంది. సో ఇట్లాగా చిన్నగా రంగోలీతో అయితే డెకరేట్ చేసిన అనమాట. సరే మంచిగా ఉంది, అంత ఖరాబ్ చేసినామని కామెంట్ అయితే చేయకండి. అంటే జస్ట్ ఏదో అట్లా ట్రై చేసిన, ఫస్ట్ టైం ట్రై చేసిన. అప్పుడిప్పుడు చిన్నప్పుడు స్కూల్ డేస్లో గడపలకు ముగ్గులు వేస్తుండే మా అమ్మ, మళ్ళీ ఇప్పుడు వేసిన అనమాట. సో ఇది ముగ్గు, చిన్న ముగ్గు. నేనైతే అన్ని ట్రెడిషనల్ తీగల ముగ్గులు వేయాలనుకొని ఇట్లా వేసిన అనమాట. వీటికి ఇంకా కొంచెం గ్రీన్ కలర్తో కొంచెం లీవ్స్ అవి వేయాల్సి ఉండింది అనమాట. నా దగ్గర గ్రీన్ కలర్ లేనందుకు పెండింగ్ పెట్టిన. అట్లనే గ్రీన్ కలర్ తెచ్చిన తర్వాత వీటికి లీవ్స్ అవి వేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ వీలైతే షేర్ చేస్తాను అనమాట. గడప ఇది నార్త్ సైడ్ ఉన్న ఇది అనమాట డోరు. సో ఇక్కడ లీవ్స్ వేయాల్సి ఉండింది. సో ఇంకా పెయింట్ లేనందుకు ఆపేసిన. ఇదైతే మెయిన్ డోర్ ముందల ముగ్గు అనమాట. నేనైతే కంపల్సరీ ట్రెడిషనల్ తీగల ముగ్గులు వేయాలి, డిజైన్స్ వేయొద్దని చెప్పి ఇట్లా వేసిన. అస్సలు నవ్వుకోకండి. ఇక్కడ కలశం వేసిన అనమాట, కలశం లాంటిదే. ఇవైతే మెయిన్ గేట్ దగ్గర ఉన్న చిన్న డెకరేటివ్ ప్లాంట్స్ అన్నమాట. చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టినా ఇంత, ఇగో కింద ఎన్ని మొక్కలు ఉన్నాయి చూడండి. ఎవరికైనా కావాలంటే చెప్పండి, పంపిస్తా. సో ఇట్లా ఇంత బాగా పెద్దగా అయినాయి. ఈ కలశం చూపిస్తున్నా కదా, ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ వేసిన అనమాట మెయిన్ డోర్ కి. ఇది అంటే బయట ఎవరైనా పిలిపించి వేపిద్దాం అనుకున్నా కానీ అది అట్లానే పోస్ట్ పోన్ అయిపోయింది. సో ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ కదా, ట్రై చేద్దాం, చూద్దాం మనకి కొంచెమైనా టాలెంట్ ఉందా, ఏమైనా గుర్తున్నాయా చిన్నప్పటివి, వేసి చూద్దాం అని చెప్పేసి వేసిన అనమాట. ఇట్లాగా యాక్చువల్లీ ఇది వేరేలాగా ఇద్దాం అనుకున్నా, ఇట్లా అయిపోయింది అనమాట. కొంచెం దీనికి కూడా లీవ్స్ వేస్తే, ఇంకా గ్రీన్ కలర్, బ్లూ కలర్ యూజ్ చేస్తే కొంచెం ఇంకా బాగా అనిపిస్తుంది. సో లంచ్ వరకు ఇవన్నీ కంప్లీట్ చేసిన అనమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మా మార్నింగ్ టిఫిన్ అయితే ఇట్లాగా పాలకూర కర్రీను, పాలకూర పప్పుల కర్రీ అండ్ జొన్న రొట్టె అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట. సో పాలకూర తినక చాలా రోజులు అయింది, అందుకే పాలకూర పప్పుల కర్రీ అయితే ప్రిపేర్ చేసిన. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే రోటీ ప్రిపేర్ చేయాలి. సో జొన్న పిండితోటి రొట్టె చేద్దాం, చాలా రోజులు అయింది అని చెప్పేసి ఈ మధ్య ఎందుకో మరి చేస్తే ఒకటే ఎక్కువ సార్లు చేస్తుంటా, లేదంటే దాన్ని అట్లనే మూలకు నెట్టేస్తుంటా అనమాట. సో చాలా రోజులు అయింది, ఆ మధ్య బాగా చేసిన డైలీ. మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇప్పటి నుంచి జొన్న రొట్టె అని చెప్పి మళ్ళీ ఈరోజు అయితే జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నా. జొన్న రొట్టె మిషన్ ఆల్రెడీ నేను మీతో షేర్ చేసిన కదా, ఇది అదే అన్నమాట. సో చాలా ఈజీగా 2-3 minutesకి ఒక రొట్టె ప్రిపేర్ చేసుకోవచ్చు, వేడివేడిగా తినేసేయచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేయండి. దీని లాంగ్ వీడియో హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అన్నది కూడా నేను మీతో షేర్ చేసిన ఒక వీడియోలో. సో మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఎర్ర బియ్యం రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. చూడాలి ఎట్లుంటుందో, ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నా అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేద్దామని అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.